గాయ్స్ దేవరా మూవీకి వచ్చేసి బెంగళూరులో టికెట్స్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. మన ఇండియాలో వచ్చేసి మొట్టమొదటిగా ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఓపెన్ చేసింది ఎక్కడని అంటుంటే అది ఓన్లీ మనం బెంగళూరు అని చెప్పాలి. బెంగళూరులో మొత్తం బెనిఫిట్ షోస్ నుంచి మార్నింగ్ షోస్ వరకు అన్ని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. దాదాపు 187 షోస్ అయితే ఓపెన్ అయితే చేశారు. నీకు వీడియోలో మొత్తం డీటెయిల్ గా చెప్తాను. సో మీరు వీడియోని లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఛానల్ కొత్త ఛానల్ ఇది, దీంట్లో కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంట్లో మెయిన్ వీడియోస్ పెట్టే మెయిన్ వీడియోస్ వచ్చేసి మెయిన్ ఛానల్స్ అయితే వస్తాయి. మంచిగా ఏ వీడియోస్ అయితే ఉండాలో మెయిన్ ఛానల్ వస్తాయి. దీంట్లో ఇట్లా టికెట్ కలెక్షన్స్ గురించి కానీ లేకుంటే మూవీ రియాక్షన్స్ కానీ ఇలాంటి వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఇక్కడ కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఛానల్ అయితే లైక్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే బెంగళూరులో వచ్చేసి మార్నింగ్ కూడా కాదు, ట్రైలర్ వచ్చిన ఒక 1 hour తర్వాత ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఓపెన్ చేసిన విత్ ఇన్ అవర్స్ లోనే దాదాపు 22 షోస్ సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి, అంటే హౌస్ఫుల్ అయితే అయిపోయినాయి. ఇప్పటి వరకు చూసుకుంటే 150 షోస్, అంటే అప్పటికి 150 షోస్ ఉండేవి, మొత్తం 188 షోస్ అయితే అయినాయి. మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే 22 షోస్ అయితే హౌస్ఫుల్ అయితే అవడం అయితే జరిగింది. టికెట్ చూసుకుంటే దాదాపు 30K టికెట్స్ అయితే బుకింగ్ అయితే జరిగాయి ఓన్లీ బెంగళూరు సిటీ నుంచే. అండ్ అలాగే 1.5 కోటి అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. 1.3 crores అనేది జస్ట్ బెంగళూరు బుకింగ్స్ ఓన్లీ బెంగళూరు సిటీలోనే ఈ 1.3 crores అనేది రావడమే జరిగింది. ఇంకా మన హైదరాబాద్ ఇంకా ఆంధ్ర సైడ్ ఓపెన్ చేస్తే ఇంకా రచ్చ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలి. ఆల్రెడీ ఆంధ్ర సైడ్ బెనిఫిట్ షోస్ ఒక్కటి కూడా ఓపెన్ చేయట్లేదు, డైరెక్ట్ ఆఫ్లైన్ లోనే అమ్మేస్తున్నారు. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలకి 800 అయితే అమ్మడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడ నుండి వచ్చే గ్రాస్ కూడా మీకు స్పెషల్ ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ బెంగళూరు సిటీ గురించి అక్కడ టికెట్లు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే షోస్ 188 షోస్ అయితే ఓపెన్ చేశారు. ఆల్రెడీ 30K టికెట్స్ అయితే బుకింగ్ అయితే జరగడం జరిగింది. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఇంకెక్కువ పెరగవచ్చు. అండ్ నేను డైలీ దాదాపు 1.5 కోటి అయితే జరిగింది 188 షోస్ కి. అండ్ ఇంకా థియేటర్లు పెంచే అవకాశం ఉంది, ఇంకా షోస్ పెంచే అవకాశం ఉంది. ఇంకా కలెక్షన్స్ ఎంత వస్తుందో బీభత్సం అని చెప్పలేము. కర్ణాటక అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి స్ట్రాంగ్ అడ్డా అని చెప్పాలి. ఊరికనే కాదు, ఎందుకంటే కర్ణాటకలో అరవింద సమేతని 8 crores అయితే పెట్టారు డే 1. ఇప్పుడు జస్ట్ బుకింగ్స్ తోనే 1.5 కోటి అయిపోయింది. అది కూడా ఇంకా 1 day కూడా కాలేదు, జస్ట్ 4 hours అయింది బుకింగ్ ఓపెన్ చేసి, అప్పుడే 1.5 కోటి వచ్చేసింది. ఇంకా బీభత్సం ఎట్లుంటుందో మొత్తం ఇక కర్ణాటక మొత్తం ఓపెన్ చేస్తే. మరి మీకు ఫుల్ అయితే వీడియోస్ అయితే నేను అప్డేట్ అయితే చేస్తాను. సో మీరు వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.